నమస్కారం. నేను చందు. కార్యసాధకులు జీవితంలో ఒడిదొడుకులు, గెలుపు ఓటములు, చీకటి వెలుగులు, కష్టసుఖాలు అన్నీ ఉంటాయి. వాటన్నింటినీ సమదృష్టితో చూడాలి. అలాగైతేనే జీవన గమనం సరైన తీరున సాగుతుంది. అంతేగాని కష్టాలకు కుంగిపోవడం, సుఖానికి పొంగిపోవడం అనేవి స్థిరచిత్తుల లక్షణం కాదు. ఒక్కొక్కసారి మనం తలపెట్టిన పని ఎంత ప్రయత్నించినా నెరవేరదు. అయినా నిరాశతో కుంగిపోకూడదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి. పట్టు విడవకూడదు. ఎవరైతే ఏ పనిలోనైనా హృదయపూర్వకంగా తన శక్తినంతా వినియోగిస్తారో వారికి భగవంతుడి సహాయం తప్పకుండా లభిస్తుంది అనేవారు వివేకానందులు. ఏదైనా కార్యం చేయాలని సంకల్పించినప్పుడు ఎటువంటి అవరోధాలు, ఆపదలు, అనర్థాలు ఎదురైనా వాటిని అధిగమించి ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలి. ఇదే విషయాన్ని ఏనుగు లక్ష్మణ కవి తన సుభాషితాలులో ఇలా చెప్పారు. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా విరవకుండా తుదకంట లక్ష్యం కోసం శ్రమించడమే కార్యసాధకుడి నైజం. అలా చేసేవారు ఉత్తములు. ఏదో చేయాలన్న తపనతో మొదలుపెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలుసుకొని ఏ పని చేపట్టని వారు అదములు. వైఫల్యాలు విజయాలకు సోపానాలు అని అనుభవాలు నేర్పిన సంఘటనలను జాగ్రత్తగా గమనించాలి. వాటి నుంచి కీలక విషయాలను, లోపాలను గ్రహించాలి. తన రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించే శత్రువులతో పోరాడుతున్నాడు ఒక రాజు. అతని దాటికి తట్టుకోలేక తప్పించుకొని ఒక గుహలో దాగున్నాడు. ఆ సమయంలో అతని దృష్టి గూడు కడుతున్న సాలీడి మీద పడింది. అల్లుతున్న ఆ గూటికి ఎన్నో అడ్డంకులు కలిగి గూడు చెదిరిపోయింది. ఎన్నిసార్లు చెదిరినా విసిగిపోకుండా పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఉంది. చివరకు విజయం సాధించింది. ఆ దృశ్యం చూసిన రాజు అదే స్ఫూర్తితో శత్రురాజు మీద తిరగబడి ధైర్యంగా ఎదుర్కొని ఓడించి తన రాజ్యాన్ని రక్షించుకున్నాడు. సీతమ్మ జాడ తెలుసుకునే ప్రయత్నంలో హనుమంతుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినా వెనుతిరిగిపోలేదు. రావణసేన మీద ఎదురు తిరిగి రెట్టించిన ఉత్సాహంతో అనుకున్న కార్యాన్ని సాధించి విజయాన్ని చేజిక్కించుకున్నాడు. సవతి తల్లి నిరాదరణ, తండ్రి నిర్లక్ష్యాలకు గురైన ద్రుపుడు తల్లి సలహాను అనుసరించి తపస్సుకు బయలుదేరాడు. అరణ్య మార్గం గుండా పోతుండగా నారదుడు కనిపించి వివరాలు అడిగాడు. ఆ చిన్నవాడి పట్టుదలకు సంతోషించి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రబలంతో తపస్సులోకి ప్రవేశించాడు. ఎన్ని అవాంతరాలు, ఆటంకాలు చుట్టుముట్టినా చెక్కు చెదరకుండా తపస్సు చేసి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. ఏకలవ్యుడికి విద్య నేర్పడానికి నిరాకరించాడు ద్రోణుడు. అయినా నిరాశ చెందక అతని స్ఫూర్తితో ఆయన మూర్తిని ఆయన విగ్రహాన్ని తయారు చేసి దాన్నే గురువుగా భావించి భక్తి శ్రద్ధలతో విద్య నేర్చుకుని ప్రతిభావంతుడయ్యాడు. మన ఆలోచనలే మనకు మార్గాన్ని నిర్దేశిస్తాయి. నిరాశ, నిస్పృహలను పక్కన పెట్టి నమ్మకంతో ముందడుగు వేస్తే జయం మనదే, విజయం కూడా మనదే. జీవితం విజయపథంలో పయనించేందుకు ఆత్మస్థైర్యం ప్రధాన పాత్ర వహిస్తుంది. అది ఉన్నవారికి అసాధ్యమైనది ఏదీ ఉండదు. మరోసారి మన ఆలోచనలే మనకు మార్గాన్ని నిర్దేశిస్తాయి. నిరాశ, నిస్పృహలను పక్కన పెట్టి నమ్మకంతో ముందడుగు వేస్తే జయం మనదే. జీవితం విజయపథంలో పయనించేందుకు ఆత్మస్థైర్యం ప్రధాన పాత్ర వహిస్తుంది. అది ఉన్నవారికి అసాధ్యమైనది ఏదీ ఉండదు అని విఎస్ రాజమౌళి గారు రాసిన అంతర్యామి ఇది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.